హలో మామ, నమస్తే. ఏం లేదు మామ, వీకెండ్ కదా, ఇంట్లో చాలా బోర్ కొడుతుందని ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసాము. టైం చూస్తే ఒకటి పైన అయిపోయింది. సరే, ఇంకా తినేసి అయితే వెళ్దాం అనుకున్నాము. నాకు తెలిసిన ఒక ప్లేస్ ఉంది, వెళ్దాం రండి. వచ్చేసాము, ఇదే మనం చెప్పిన ప్లేస్. చూసారుగా ఎట్లా ఉందో. వాటర్ అయితే భలే ఫ్లో అవుతున్నాయి ఈసారి. మామూలుగా అక్కడ ఒక రోడ్డు ఉండాలి, కానీ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల రోడ్డు కనిపించట్లేదు. మామూలుగా అయితే మేము పైన మునిగేవాళ్ళం, కానీ వాటర్ రైస్ వల్ల మేము కిందే మునుగుతున్నాం. నేను సాయిగడ్ అయితే ముందుగా దిగేసి వాళ్ళకి లోతు చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు దిగారు. వినయ్ మాత్రం దిగలేదు. మేము వాటర్ దగ్గరికి వెళ్ళే కొద్దీ అవి మమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నాయి, ఎందుకంటే వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది ఈసారి. ఎలాగోలా అక్కడికి వెళ్ళిపోయాం. కూర్చోడానికి ట్రై చేస్తుంటే అవి జారిపోతుంది మాకు. అందరం దాంట్లో తటస్థ గందరగోళం చేసాం. ఇంకా వినయ్ గడేమో అక్కడ ఉన్న షర్ట్లో లోకేష్ది, రఘుదేమో వాటర్లో వేస్తాడు. అదేమో బాగా తడిచిపోయింది. ఇంకా వాటిని తీసుకొని మేమేమో క్యాచ్ చేసి ఆడుకున్నాం కొంచెంసేపు. దాని తర్వాత పైన వేస్తాము. పైన నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి కదా, అక్కడి నుంచి వస్తూ ఉన్నాయి. అవి చిన్నగా వస్తున్నాయి, కొన్నిసార్లు వస్తాయో రావో అనిపించింది మాకు. కొంచెం సేపు కబడ్డీ ఆడదామని ప్లాన్ చేసాం వాటర్లో, కానీ అది కుదరలేదు. ఎవరెవరు పోతామని భయం వేసింది. నిజం చెప్పాలంటే ఒక్కడికి కూడా ఈత రాదు ఇక్కడ, సాగడే తప్పితే. నేను ఏదో అట్లా కవర్ చేస్తా, కానీ నాకు కూడా సరిగ్గా రాదు. ఇంకా లేట్ అవుతుందని ఇంకా బయటకు వచ్చేసాం వాటర్లోంచి. దాని తర్వాత కొంచెంసేపు పైకి వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగాము. ఫొటోస్ అయితే భలే వచ్చాయి మాకు. ఇంకా ఫొటోస్ దిగేసి ఇంకా రిటర్న్ అయిపోయాం మేము. అక్కడికైతే వచ్చిన దానికి అందరైతే డిస్కస్ అయ్యారు. మాకైతే బైక్లు అంతగా సెట్ కాలేదు ఈసారి, అందుకని నా బైక్లో మేము 4 మెంబర్స్ వెళ్ళాం. కానీ ఎవరు అట్లా 4 మెంబర్స్ వెళ్ళకండి ప్లీజ్, ఎందుకంటే మనకి టయాలు తెలియదు ఎప్పుడు ఎట్లా ఉంటాయో. ఆ రోడ్లో అయితే ఎవరు రారు, అది ఒక పల్లెటూరు. అందుకని మేము డేర్ చేసి వెళ్ళిపోయాము. నెక్స్ట్ టైం నుంచి మేము అది కూడా చేస్తాం, 4 మెంబర్స్ వెళ్ళాం. కుదిరితే 3 మెంబర్స్ వెళ్తాం, లేకపోతే ప్లాన్ కూడా క్యాన్సిల్ చేసేస్తాం. మీరైతే ఇంకా అట్లా 4 మెంబర్స్ రఫ్ డ్రైవింగ్ అయితే చేయొద్దు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక చింత చెట్టు కనిపించింది మాకు. ఇంకా మేము ఆగుతాం, బైక్లో ఆపేసి ఇంకా రాళ్ళు తీసి చింతకాయలను కొట్టడం స్టార్ట్ చేసాము. చింతకాయలు అయితే లోకేష్ గడు కొడుతున్నాడు, చింతకాయలు పడతా ఉన్నాయి. మేము తినగానే అవి చాలా పుల్లగా అనిపించాయి. సో ఇంకా ఉప్పు కారం ఉంటే బాగుండి అనిపించింది. ఇంకా వెంటనే సుధీర్గాడేమో నేను ఉప్పు కారం పట్టుకొస్తా అని చెప్పి వెళ్ళి ఒక అవ్వని అడిగాడు. ఆ అవ్వ వచ్చి పైనుంచి కింద చూసి లేదని చెప్పేసింది. మా సుధీర్గాడేమో అక్కడి నుంచి కదలలేదు. ఇంకా చేసేది ఏం లేక రానాయన వేస్తా అని చెప్పి తీసుకెళ్ళింది. వాడు అట్లా వెళ్ళగానే మేమైతే బైక్లు వేసుకుని ముందుకు వచ్చేసాము. ఒక టర్నింగ్ దగ్గర ఆపుకొని వెయిట్ చేస్తూ ఉన్నాము. చూస్తే అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. ఇంకేముంది, మళ్ళీ రిపీట్ రాళ్ళు తీసి మామిడికాయలను కొట్టడం స్టార్ట్ చేసాము. మామిడికాయల చెట్లు చింతకాయలు అట్టు కొడుతున్నారా? లోకేష్ గారు గురుగ్గా 2 కాయలు కొట్టాడు, అవి పట్టాయి. కానీ ఉప్పు కారం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. సుధీర్ గాడి ఇంతలోపు రోడ్ అంతా ఎత్తుక్కుంటూ వస్తూ ఉన్నాడు ముందుకి. మేము వాడిని చూసి ఒక చెట్టు వెనకాల దాముకునేసాం వెళ్ళి. వాడు వచ్చి చూసేసాడు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయి. ఇంకా చింతకాయలు మామిడికాయలతో తినేసి రిటర్న్ అయిపోయాం మేము వాడి నుంచి. కానీ రోడ్లో వెళ్తుంటే అందరు చూసి నవ్వుతూ ఉన్నారు. లోకేష్కి, రఘుకి, వినాయక్ అయితే షర్ట్లు లేవు. ఫ్లాష్ బ్యాక్. వినయ్ గారిని ఎట్లాగైనా నీళ్ళలో ముంచాలని లోకేష్ గారు, రఘు గారు ఎట్లా ట్రై చేశారు. కానీ వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు అక్కడి నుంచి. కానీ మా సుధీర్ గారు ఏమో తెలియగా ఎవరో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటే వీడు వెళ్ళి షర్ట్ లాగేశాడు. ఇంకేముంది, వాళ్ళు పట్టుకొని వస్తున్నారు. ఇంకా పట్టుకొని వచ్చి నీళ్ళు అయితే వేసారు. ఇంకా చేసేది ఏం లేక మా వినాయకుడు వచ్చి నీళ్ళలో ఈత కొడతా ఉన్నాడు.
అక్కడికి వెళ్ళి పుషప్లు కొట్టాడు. అయితే నీళ్ళు వేస్తాడు, అవి కొట్టుకొని వెళ్ళిపోయి ఇంకా వాళ్ళిద్దరు కలిసి వాడి షర్ట్ తీసేసి వారిది కూడా వేసారు, అవి అట్లా పోయినాయి. ఇంటికైతే 6 కల్లా రిటర్న్ అయిపోయాం మేము. ఈసారి భలే ఎంజాయ్ చేసాము మేము. నెక్స్ట్ వీక్ ఇంకో దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. ఆ వీడియో నచ్చితే మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. బాయ్.